నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమభంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తి బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిః నస్తరంగయతు మంగళం. పుణ్యాంభోజవికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీమాన్ ఆవిరభూద్భూమౌ రామానుజదివాకరః. తృణీకృతవిరించాది నిరంకుశ విభూతయః రామానుజపదాంభోజ సమాశ్రయణశాలినః. భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. వ్యాఖ్యాముద్రాంకరసరసిజై పుస్తకం శంఖచక్రే బిభ్రద్భిన్నస్ఫటికరుచిరే పుండరీకే నిషణ్ణః. అమ్లానశ్రీరమృతవిషధైరంసభిప్లావయన్మాం ఆవిర్భూయాదనగమహిమా మానసే వాగధీశः. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. విశేషమైనటువంటిది మాఘమాసం రెండవదైనటువంటి కృష్ణపక్షంలో ఉన్నాం. ఈరోజు ద్వాదశి శుభతిథి. ఈ ద్వాదశిని నీలద్వాదశి, అదేవిధంగా తిలద్వాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు చక్కగా సూర్యోదయం కన్నా ముందే ఎవరైతే కనుక స్నానాన్ని ఆచరిస్తారో, ఈ ద్వాదశి వ్రతాన్ని చేసేవారు, వారు కొన్ని తిలలను అంటే నువ్వులను నీటిలో కలుపుకుని స్నానం చేయాలట. తిలద్వాదశి అంటారు. నీలచింతామణి అనేటటువంటి ఒక స్మృతి గ్రంథం మనకి రహస్యాన్ని తెలియజేస్తోంది. అంతేకాదు ఈరోజు మాఘ ద్వాదశి కాబట్టి దీన్నే విష్ణు ద్వాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు చక్కగా లక్ష్మీనారాయణుల యొక్క పూజ చేసుకుంటారు, వ్రతం చేసుకుంటారట. సాధారణంగా అందరికీ సత్యనారాయణ వ్రతం అనే తెలుసు అందరికీ. అదేవిధంగా లక్ష్మీనారాయణ వ్రతం అని కూడా ఒకటి ఉన్నది, విశేషమైనటువంటిది. దీన్ని కృతయుగంలో అదేవిధంగా ద్వాపర యుగంలో ఎక్కువగా ఆచరించినట్టుగా ఈ వ్రతం యొక్క ప్రాశస్యం తెలియబడుతోంది. కృతయుగంలో ఉన్నటువంటి కొంతమంది గొప్ప గొప్ప చక్రవర్తులు, మహారాజులు, అందులో పృథు చక్రవర్తి అని ఒక పృథు చక్రవర్తి, ఆయన పేరుతోనే ఇది పృథివీ అని పిలువబడుతోంది. ఆ పృథు చక్రవర్తి మొట్టమొదటిగా ఈ లక్ష్మీనారాయణ వ్రతాన్ని చేసినట్లుగా మనకి స్మృతి గ్రంథాలు తెలియజేస్తున్నాయి. విష్ణు ధర్మోత్తర పురాణంలో ఇది ఒక ఉపపురాణం విష్ణు పురాణానికి. ఆ ఉపపురాణంలో ఒక చిన్న కథ కూడా ఉన్నది లక్ష్మీనారాయణ వ్రతానికి సంబంధించి. ఈ కథలన్నీ కూడా మనకి ఏ విధంగానైతే సత్యనారాయణ వ్రతంలో ఆ సత్యనారాయణ స్వామి యొక్క వైభవ ప్రకాశకంగా ఉన్నాయో ఇతివృత్తాలు, దానికి తగ్గట్లుగానే అలాగే ఉంటాయి ఇవన్నీ కూడా. ఏ కథలో అయినా సరే చెప్పబడేటటువంటి ఫలం, ప్రయోజనం భగవంతుని ఆశ్రయించి మనం అన్ని పనులు చేసుకుంటూ ఉండాలి. మనం ముందు ఇంతకు వెనకాల కూడా స్మరించుకున్నాం. మనం అన్ని పనులు చేసేవన్నీ కూడా ఆయన స్మరణతో చేయాలి. అప్పుడు అది శుద్ధమవుతుంది, పవిత్రమవుతుంది. తత్ఫలము పొందేది మనమైనప్పటికీ ఆయన చేతిలో నుంచి మనం ఆ ఫలం పొందుతున్నామనే భావంతో చేసుకోవాలి. అందుకని అటువంటి విశేషమైనటువంటిది. అంతేకాదు ఈ ద్వాదశి నాడు ద్వాపర యుగం ఆరంభమైనది అంటున్నారు. ద్వాపర యుగ ఆరంభం
ఈ ద్వాదశితో మాఘ కృష్ణ ద్వాదశి నాడు ద్వాపర యుగాది అని మనకి చెప్పబడుతోంది. మనకి నీలచింతామణి అనేటువంటి అదొక స్మృతి గ్రంథంలో. ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. ఈ ద్వాపర యుగం యొక్క ఈ సంఖ్య ప్రతిసారి ఆవృతమయ్యేటటువంటి ప్రతి ద్వాపరానికి ఇదే సంఖ్య ఉంటుంది. ఈ 4 యుగములు కూడా ఒక యుగం కన్నా దానికన్నా ముందు యుగం 2 రెట్లు అధికంగా ఉంటుందని మనం అనుకున్నాం. ఇటువంటివి 4 కలిసే చతుర్యుగం. ఆ చతుర్యుగం మొత్తం కూడా 71 సార్లు రిపీట్ అయితే మహాయుగం, అది మళ్ళీ రిపీట్ అయితే దివ్య వర్షం, దివ్య యుగం అనుకున్నాం. అది ఒక కల్పకాలం, బ్రహ్మగారికి ఒక పగలు. ఇటువంటి కాల విశేషంలో ద్వాపర యుగం యొక్క ఆరంభం ఈరోజు అని మనకి తెలియజేస్తోంది ఆ గ్రంథం. కాబట్టి ఈ ద్వాపర యుగంలో 28వ ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడు. అంతటి విశేషం ఈ చతుర్యుగానికి. ఇంతకుముందు ఉన్నటువంటి కృత త్రేతల్లో స్వామి యొక్క అవతారాలు లేవు. కానీ రాముడు త్రేతాయుగంలో అవతరించాడు అని చెప్పుకుంటున్నామంటే ఇక్కడ నుంచి 14 త్రేతలు ముందుకు వెళ్ళాలి. 14వ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అవతరించాడు. కాబట్టి ఈ రకంగా కాల విభాగం ఉంటుంది, మనకి తెలుసుకోవాలి. మనకి బ్రహ్మాండ పురాణంలో ఇంతకు ముందు అధ్యాయాలలో కూడా ఆ రహస్యాలు తెలుసుకున్నాం. ఇంకా విపులంగా మనకి వేదవ్యాస మహర్షి ఈ బ్రహ్మాండ పురాణంలో వాటి యొక్క విశేషాలను చక్కగా తెలియజేస్తున్నాడు మనకి. నిన్నటి వరకు కూడా మనం చంద్రుని యొక్క గమనము, చంద్రుని యొక్క రథం, ఆ రథానికి ఎన్ని చక్రాలు ఉంటాయి, ఎన్ని రకాల గుర్రాలు ఉంటాయి, వాటి వర్ణములు, ఆ చంద్రబింబమే మనకు తెలుసు. కానీ ఆ చంద్రుల్లో ఏముంటాయో అంతా కూడా మనకి వివరించుకుంటూ వచ్చారు. చంద్రుని ఆధారంగా చేసుకుని పితృదేవతలలో ఉండే విభాగాలు ఉంటాయి అని మనం స్మరించుకున్నాం. ఎవరు 3 రకాల వాళ్ళు, ఆ పితృదేవతల యొక్క విభాగాలు 3 రకాలుగా ఉంటాయని మనం నిన్న స్మరించుకున్నాం. ఎవరు ఆ ముగ్గురు అంటే అగ్నిశ్వాతులు, బర్హిషులు, అదేవిధంగా ఆవర్తకులు అని 3 పేర్లు వాళ్ళు. ఈ అగ్నిశ్వాతులు, బర్హిషులు, ఆవర్తకులు, మళ్ళీ వాళ్ళలో అవాంతర విభాగాలు ఉన్నాయి. ఇంకా ఆ విభాగాలలో వాళ్ళకి కొన్ని విభాగాల వాళ్ళకి సంవత్సరీకులు, కొన్ని విభాగాల వాళ్ళకి అదేవిధంగా ఆబ్దీకులు, అదేవిధంగా షాణ్మాసికులు, ఊన షాణ్మాసికులు, త్రైపక్షులు అని వాళ్ళందరి పేర్లు. కాబట్టి ఎవరైనా సరే పెద్దలు మన యొక్క పూర్వులు పరమపదించిన తరువాత వారు పరమపదించినప్పటి నుంచి 45 రోజులు, అదేవిధంగా 6 నెలలు, 6 నెలలకు ముందు ఉండేటటువంటిది ఊన షాణ్మాసికం, ఇవన్నీ కూడా మనకి సంవత్సరికం, ఆబ్దీకము, ఇవన్నీ పేర్లు మనకి ఎలా వచ్చాయంటే ఈ పితృదేవతలను ఆరాధించుకోవాలి అని తెలియజేయడం. పితృదేవత ఆరాధన వలన ఏం జరుగుతుంది అంటే వంశాభివృద్ధి జరుగుతుంది. ఎవరైతే పితృదేవతలను ఆరాధించరో తమ యొక్క పితరులకు, పూర్వీకులకు తర్పణాదులు, అదే పిండ ప్రదానాదులు, అదేవిధంగా భోక్తృత్వాదులు ఎవరైతే నిర్వహించరో, బ్రాహ్మణార్థములు మొదలు నిర్వహించరో వాళ్ళ వంశం ఆగిపోతుంది. వాళ్ళ వంశంలో పుత్ర సంతానం ఉండదు. కాబట్టి వంశాభివృద్ధి కావాలి అంటే పితృదేవతలను సృష్టి చేయాలి. అందుకనే మనకి వేదం తెలియజేస్తుంది, దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం. దేవకార్యములు మనం చేసినా చేయకపోయినా పర్వాలా, పండగ నాడు గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నా దండకపోయినా పర్వాలా, ఇంట్లో పూజ చెయ్యకపోయినా దీపం వెలిగించకపోయినా ఏం పర్వాలా, ఏమి అనుకోడు భగవానుడు. కానీ పితృదేవత దినములలో పితృదేవ తర్పణములు కానీ, లేదా పుష్కరాదులలో వెళ్ళి నదులలో తర్పణాదులు కానీ, అమావాస్య తర్పణాదులు కానీ, లేదు ఆబ్దికములు, సంవత్సరికములు లేదా మొదలైనటువంటివన్నీ నిర్వహించినట్లయితే వాళ్ళ వంశము ఆగిపోవటం కాకుండా వీళ్ళు కూడా అనారోగ్యం పాలవుతారట. జీవించి ఉండగానే అనేక రకములైన దీర్ఘ వ్యాధులకి గురవుతారట వాళ్ళు. కాబట్టి పితృదేవతా సంబంధమైనటువంటి కార్యక్రమాలు తప్పకుండా నిర్వహించాలి అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి మొత్తం ఒక సంవత్సరంలో మనకి ఎన్ని ఋతువులు ఉంటాయి? 6 ఋతువులు ఉంటాయి. ఒక్కొక్క ఋతువులో 2 నెలలని చెప్పుకున్నాం. ఒక్కొక్క నెలకి
ప్రాచీనమైనటువంటి నామములు, అదేవిధంగా వ్యావహారికమైనటువంటి ఆధునికమైన నామములు 2 రకాలు ఉన్నాయన్నాం. ఆధునికమైన నామములు అంటే కనుక ఇతర భాషలవి కాదు, మన స్పష్టమైన సంస్కృత భాషలోనే ఉన్న పేర్లు, చైత్ర వైశాఖాదులు. వాటన్నిటికీ మధు మాధవ మాసం, మధుమాసం, మాధవ మాసం, శుచిమాసం, అదేవిధంగా తపమాసం, తపస్య మాసం, నభమాసం, నభోమాసం, ఊర్జమాసం, వహన్మాసం, ఇట్లా 12 రకాలకి ప్రాచీన నామములు. ఆధునిక నామములు చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భాద్రపద ఆ రకమైనటువంటి నామములు ఉన్నాయి. ఈ నామములు ఆ నామములు ఇట్లా 12 మాసములు 2 కలిపి ఒక ఋతువుగా 6 ఋతువులు. ఈ 6 ఋతువుల్లో 3 ఋతువులు ఒక విభాగం, 3 ఋతువులు మరొక విభాగం. అంటే మొదటి 3 ఒక అయనము, తర్వాత 3 మరొక అయనం. ఉత్తరాయణ దక్షిణాయనం. ఉత్తరాయణాభిమాని దేవతలు ఉంటారు, ఉత్తరాయణాభిమాని పితృదేవతలు ఉంటారు. దక్షిణాయనాభిమాని పితృదేవతలు ఉంటారు, దక్షిణాయనాభిమానమైనటువంటి వాళ్ళు కూడా దేవతాగణాలు కూడా ఉంటారు. కాబట్టి ఈ దేవతాగణాలు వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఈ భూలోకంలో ఎవరైతే కనుక తర్పణాదులను చేస్తారో, లేదు యజ్ఞ యాగాదులు నిర్వహిస్తారో వాటి యొక్క ఫలములను వాళ్ళు స్వీకరిస్తూ వీళ్ళకి సర్వసౌఖ్యములను కలుగు చేస్తూ ఉంటారు. ఇది వాళ్ళ యొక్క డ్యూటీ. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలంటే మన డ్యూటీ మనం చేయాలి. మన డ్యూటీ మానేస్తే వాళ్ళకి డ్యూటీ కూడా పోతుంది. అప్పుడేమవుతుంది? కోపం వస్తుంది వాళ్ళకి. కోపం వస్తే ఏం చేస్తారు? శపిస్తారు మనని. కాబట్టి ఆ రకంగా వాళ్ళ యొక్క అనుగ్రహానికి మనం పాత్రులం కావాలి. పంచమహాయజ్ఞాద్యనుష్ఠానం శక్తితః క్రియా అంటుంది మనకి శాస్త్రం. పంచమహాయజ్ఞాలు ఉన్నాయి. ఆ పంచమహాయజ్ఞాల్లో దేవయజ్ఞం, పితృయజ్ఞం, అదేవిధంగా ఋషియజ్ఞం, భూతయజ్ఞం, మానుష్యయజ్ఞం, ఈ రకమైనటువంటి 5 రకాలైనటువంటి భేదాలు ఉన్నాయి. పంచభూతాలను యజ్ఞం చేయాలి. యజ్ఞం చేయటం అంటే హోమం చేయటం కాదు. యజ దేవ పూజాయాం అంటే నిత్యం ఆరాధిస్తూ ఉండాలి, భక్తితో స్తుతిస్తూ ఉండాలి, స్తోత్రిస్తూ ఉండాలి, స్తోత్రం చేయాలి, లేదా నమస్కారం అన్నా చేయాలి మనఃపూర్వకంగా. ఈ రకమైనటువంటి 5 యజ్ఞాలలో దేవయజ్ఞ, పితృయజ్ఞములు అత్యంత ప్రధానమైనటువంటివి. మనుష్య యజ్ఞం అంటే కనుక మనుష్య యజ్ఞం అంటే కనుక దయాభావన కూడా, అహింసా భావనతో ఉండటమే మనుష్య యజ్ఞం. మనం ఎలాంటి వాళ్ళమో మన పక్క వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. మనకి ఎలా దుఃఖం ఉంటుందో వాళ్ళకి అదే దుఃఖం ఉంటుందనే భావన రాగలగాలి. ఆ వచ్చినప్పుడు వసుదైక కుటుంబకం, ఈ వసుధ, ఈ భూమంతా కూడా మన కుటుంబంలోని వాళ్ళు అనే భావన మనకు వస్తుంది. ఆ విధంగా ఉండేటటువంటి యజ్ఞాలలో పితృయజ్ఞం యొక్క ప్రాధాన్యాన్ని మనకి ఈ చంద్రుని యొక్క స్థితుల ద్వారా తెలియజేస్తున్నారు అంటున్నారు. ఈ విధంగా సౌమ్యులు, బర్హిషులు, మానసికులు, అగ్నిశ్వాతులు ఇవన్నీ కూడా పితృదేవతా గణాలలో ఉండే పేర్లు. వాళ్ళందరూ కూడా ఈ చంద్రుని ఆధారంగా చేసుకుని వాళ్ళందరూ కూడా చంద్రునితో పాటుగా సమానంగా ఆయా నెలలలో ఆయా సమయాలలో ప్రయాణం చేస్తుంటారు అంతరిక్షంలో అంటున్నారు. ఇక పైన ఈ చంద్రుని తర్వాత మనకి చెప్పబడేటటువంటి గ్రహాలు, నక్షత్రాలు. మనం ఆకాశంలో రాత్రిపూట చూసామంటే నక్షత్రాలు కొన్ని కోటాను కోట్ల నక్షత్రాలు ఉంటుంటాయి. ఈ నక్షత్రాలన్నింటిలో కూడా ప్రధానమైనటువంటివి గ్రహాలు. నక్షత్రాలతో పాటు అత్యంత ముఖ్యమైనటువంటివి గ్రహాలు. అందులో ఈ గ్రహాల్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని గ్రహాలను గురించి మనకి తెలియజేస్తున్నారు. తారాగ్రహాణం వక్ష్యామి స్వాహీనాశ్చ రథాన్ పునః. తారాగ్రహాణం వక్ష్యామి స్వాధీనాశ్చ రథాన్ పునః. తారా నక్షత్రములు, గ్రహముల గురించి మనం తెలుసుకుందాం. స్వాధీనములు వాటి యొక్క అధీనములో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా వాళ్ళు ప్రయాణించేటటువంటి రథ విశేషాలు వాటి గురించి చెప్తాం. తోయతేజోమయ శుభ్ర సోమపుత్రస్య వైరథ ఉపాసంగ ఉపాక్రాంతా సధ్వజో మేఘనిస్వన. ఇందులో మొదటిగా మనకి చెప్పబడేటటువంటి గ్రహాలలో ప్రధానమైనటువంటి వాడు రాహువు.
ఈ రాహుగ్రహం యొక్క విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. భార్గవస్య రథ శ్రీమాన్ తేజసా సూర్య సన్నిభ పృథివీ సంభవైర్యుక్తో నానావర్ణై హయోత్తమై శ్వేత పింగ సారంగ నీల పీతో విలోహిత కృష్ణస్య హరితశ్చైవ పృషత దశభిస్తథా. ఈ రాహు అనేటటువంటి అతను, ఈ రాహుగ్రహం అనేటటువంటి అతను 10 గుర్రములు కలిగినటువంటి రథంలో ప్రయాణం చేస్తూ ఉంటాడట అంతరిక్షంలో. అతని గురించి చెప్తున్నాడు. ముందుగా రాహువు, ఆ తర్వాత చంద్రుని యొక్క కుమారుడైనటువంటి బుధుడు గురించి మనకి ముందుగా చెప్తున్నారంటున్నారు. ఈ బుధుడుట నీటి యొక్క తేజస్సుతో ఉంటాడట. అంటే నీటిని కలిగి ఉంటాడట, నీటి స్వభావాన్ని కలిగి ఉంటాడట. కాబట్టి అత్యంత ప్రకాశవంతమైనటువంటి ఆ గ్రహం ఆ బుధగ్రహంట. అంతేకాదు ఆ తర్వాత భార్గవుని యొక్క రథం కూడా అత్యంత తేజోవంతమై భాషిస్తూ ఉంటుంది అంటాడు. దానికి ఆ మేఘము వలె చక్కగా, మేఘం ఎలాగైతే నీటిని కలిగి ఉంటుందో ఇతను కూడా జలస్వరూపుడు అని చెప్తున్నారు. అంతేకాదు ఆ భార్గవుని యొక్క రథానికి ఒక ధ్వజం ఉంటుందట, ధ్వజానికి ఒక పతాక ఉంటుందట. ఈ పతాకము మిగతా గ్రహాలకి ఎవ్వరికీ ఉండదుట. కాబట్టి పతాకావిష్ట భార్గవ అని మనకి తెలియజేస్తుంది జ్యోతిషశాస్త్రం అన్నారు. ఇంకా ఆ రథం మీద ఆ రథానికి ఉన్నటువంటి ఆ గుర్రాలన్నీ కూడా భూమి మీద పుట్టినటువంటి సాధారణమైన లేదా అసాధారణమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి గుర్రాలు అవన్నీ కూడా. ఈ రథాలు కూడా అత్యంత వేగంగా ఉంటాయి ఈ రథాలు కూడా అంటున్నారు. అంతేకాదు ఇందులో మనం ఈ బుధునికి చూసుకున్నట్లయితే రాహువుకు వలె బుధునికి కూడా 10 రథములు ఉంటాయట. రథానికి 10 గుర్రములు ఉంటాయి రథానికి. ఈ బుధుడు, రాహువు, అదేవిధంగా శని భగవానుడు, అదేవిధంగా సూర్యుడు, వీళ్ళ నలుగురు అత్యంత శక్తివంతమైనటువంటి వాళ్ళ నవగ్రహాలలో. అందుకని వీళ్ళ నలుగురి యొక్క ఆ వాహనాలకి, రథాలకి కూడా గుర్రములు, అశ్వములు ఎక్కువగా ఉంటాయట. మిగతా వారందరికీ 2 అశ్వములు, 3 అశ్వములు మాత్రమే వారి వారి రథాలకు ఉంటాయి అని వాళ్ళ భేదం చెప్తున్నారు. ఈ 10 గుర్రాలు కూడా మళ్ళీ వీటికి ఉన్నటువంటి 10 గుర్రాల యొక్క వర్ణం కూడా చెప్తున్నారు. మొదటి 3 తెల్లని వర్ణంలో ఉంటాయి, తర్వాత అది పసుపు రంగులో, తరువాత అది ఆకుపచ్చ రంగులో, తర్వాత నీలవర్ణంలో, మరొకది లోహిత వర్ణం అంటే ఇటుకరాయి కలర్లో ఉంటుంది, రంగులో ఉంటుంది, తర్వాత అది నలుపు రంగులో ఉంటుంది. ఈ విధంగా ఈ రథములన్నీ కూడా వాటి అశ్వములతో చక్కగా ప్రకాశిస్తున్నాయి అని వాటి యొక్క విశ్లేషణ మనకి చేస్తున్నాడు. ఈ అంతరిక్షంలో చంద్రుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ వీరందరికీ ఆధారభూతుడుగా ఉంటాడట, వెనుక ఉంటాడట. వీడందరికీ కూడా వెనుకగా ఉంటాడు. ఈ చంద్రుడు రాత్రి కాలంలో సంచరించడం చేత ఈ మిగిలినటువంటి గ్రహాల యొక్క దర్శనం సరిగ్గా ఉండదుట. ఈ సూర్యచంద్రులు, అదేవిధంగా ఈ భూమి యొక్క పరిభ్రమణ కారణంగా ఈ సూర్యచంద్రులు అప్పుడప్పుడు అడ్డంగా ఉండటం వల్ల భూమికి ఈ గ్రహాల యొక్క దర్శనం ఉండదుట. ఎప్పుడో ఒకప్పుడు వాటి యొక్క దిశలో కొంచెం మార్పు వచ్చినప్పుడు ఆ గ్రహాలు అప్పుడప్పుడు కనబడుతూ ఉంటాయట భూమి మీద. అందుకనే మనకి అప్పుడప్పుడు కూడా చూపిస్తూ ఉంటారు, బుధగ్రహం భూమికి దగ్గరగా వస్తుంది, అదేవిధంగా శుక్రగ్రహం దగ్గరగా వస్తుంది అని మనకి ఎందుకు తెలియజేస్తూ ఉంటారు శాస్త్రజ్ఞులు అంటే ఇదే కారణం అంటున్నారు. అందరికీ కూడా సూర్యచంద్రుల మధ్యలో ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఈ సూర్యచంద్రుల మధ్యలో ఉండగా వారికి మరలా భూమి కూడా ఉన్నది. ఈ భూమి యొక్క కదలిక కారణం చేతనే ఈ గ్రహాల యొక్క దర్శనం ఒకసారి కలుగుతుంటుంది, ఒకసారి కలగకుండా కూడా ఉంటుంది అని మనకి తెలియజేస్తున్నారు. ఆ తర్వాత భౌముడు అనేటటువంటి ఆ కుజుని యొక్క రథం గురించి చెప్తున్నారు. భౌముడు అంటారు కుజుడిని, కుజగ్రహం అన్నారు. ఈ కుజగ్రహం అతని యొక్క రథము బంగారుమయమైనటువంటి రథం అంట. ఈ కుజుడు అదేవిధంగా తర్వాత మనకి రాబోయేటటువంటి అధ్యాయాలలో ఒక్కొక్కళ్ళు కూడా ఎటువంటి వాళ్ళ స్థితి ప్రవృత్తి ఏమిటి, కుజగ్రహం యొక్క లక్షణాలు ఏమిటి, ఆ కుజగ్రహంలో పుట్టిన వాళ్ళు ఎట్లా ఉంటారని మన జ్యోతిషశాస్త్రం కూడా చెప్తోంది ఈ బ్రహ్మాండ పురాణమే. అవి మనకి ముందు వస్తాయి, అక్కడ మనం స్మరించుకుంటాం.
ఈ కుజుని యొక్క రథం బంగారుమయమైనటువంటి రథం ఉండి చక్కగా 5 అశ్వములు కలిగి ఉంటాయట. ఈ 5 అశ్వములు కూడా చక్కగా బంగారు వర్ణంలో ప్రకాశిస్తుంటాయట. అత్యంత తేజోవంతంగా అత్యంత ప్రకాశకత్వంగా ఉంటాయట. ఆ రహస్యాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ కుజుని యొక్క రథానికి ఉన్నటువంటి 5 గుర్రములు కూడా పంచేంద్రియాలకి సూచకములుగా మనకి తెలియజేస్తున్నారు ఇక్కడ వ్యాస మహర్షి. ఈ కుజుని యొక్క స్థితి ఉన్నతమైన స్థితి అంటే మన యొక్క జాతక చక్రంలో కుజుడు కనుక మంచి ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే వారికి ఇంద్రియ నిగ్రహం ఉంటుందట. వాళ్ళు బ్రహ్మచర్య జ్ఞానాన్ని కలిగి ఉంటారట. అదేవిధంగా వాళ్ళకి గొప్పదైనటువంటి శాస్త్రజ్ఞానం వేద జ్ఞానం అలవడుతుందట వీళ్ళకి. అందుకని కుజుని యొక్క గుర్రములు కూడా బంగారుమయమైనవి అత్యంత తేజోమయంగా ఉంటాయి అంటున్నారు. ఆ తర్వాత వీటివి కూడా ఈ రథం కూడా చక్కగా ఈ కుజుని యొక్క రథానికిట ప్రధానంగా 4 రకాలైనటువంటి గమనం ఉంటుందట. ఆకాశంలో సవ్యగతి, అపసవ్యగతి, అనువక్రగతి, వక్రగతి అని 4 రకాలు ఉంటాయి. సవ్యగతి అంటే కనుక సమానమైన మార్గంలో వెళ్ళటం, అపసవ్యగతి అంటే వ్యతిరేక దిశలో వెళ్ళటం, అదేవిధంగా వక్రగతి అంటే కనుక క్రాస్గా వెళ్ళటం, వంకరగా వెళ్ళటం, అనువక్రగతి అంటే కనుక దానికి మరొక వైపుగా వెళ్ళటం, అంటే ఇంటూ షేప్లో ప్లస్ షేప్లో మనం గుర్తుపెట్టుకున్నట్లయితే అని. ఇన్ని దిశలలో కూడా ఈ కుజుని యొక్క రథం యొక్క గమనం ఉంటుంది అంటున్నారు. కుజుడు అంతటి గొప్పవాడు అని మనం తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత కుజుడు కన్నా ఇంకా గొప్పవాడుట ఆయన ఎవరు? బృహస్పతి. ఈయన జ్ఞానాధిష్ఠితుడు అంటున్నారు. ఈ బృహస్పతికి విద్వాంసుడు అని పేరండి. ఎవరికైతే కనుక జాతక చక్రంలో బృహస్పతి అంటే గురువు ఉచ్చస్థానంలో ఉంటారో వాళ్ళు వేద విద్యలను అధ్యయనం చేసేవారు. అదేవిధంగా చక్కనైనటువంటి ఉపన్యాస ధోరణి, ప్రవచన ధోరణి, అదేవిధంగా శాస్త్రజ్ఞానము అన్నీ కూడా పుష్కలంగా పొందగలిగే అవకాశం ఉంటుందట వాళ్ళకి. అందుకని గురువుకి విద్వాంసుడు అని అర్థం అంటాం. దేవ విద్వాంసుడు, దైవ విద్వాంసుడు అని ఆయనకి పేరు అని చెప్తున్నారు. కాబట్టి ఈ గ్రహం యొక్క స్వక్షేత్రం లేదా ఉచ్చక్షేత్రం, గురువుకి ఉచ్చమేమిటి? మీనం. మీనంలో కనుక మీనరాశిలో కనుక గురువు ఉన్నట్లయితే కనుక వాడు వైదిక విద్యలలో గొప్పవాడు అవుతాట, వైదికపరమైనటువంటి జీవితాన్ని గడుపుతాట, వాడు గొప్ప శాస్త్రజ్ఞాని అయి ఉంటాడు అతను అంటున్నారు. అంతటి జ్ఞానవంతుడైనటువంటి వాట ఆ గురువు. ఆయన పాలసముద్రం చిలికినప్పుడుట ఉచ్చైశ్రవంతో పాటు మరొక 8 గుర్రాలు బయటకు వచ్చాయిట. ఆ 8 విధములైనటువంటి గుర్రములను కలిగిన రథాన్ని కలిగి ఉంటాడట. అందుకని అంత వైభవంట ఆ గురువుకి అంటున్నారు. పాలసముద్రంలో పుట్టినటువంటి 8 విధములైనటువంటి గుర్రములతో కూడిన రథాన్ని అధిరోహించినటువంటి వాడు అంటున్నారు. ఈ రథములు కూడాట, ఈ గురువు యొక్క రథములు సూర్యుని యొక్క రథానికి ఉన్నటువంటి అశ్వముల వలె సమానమైనటువంటి వేగం కలిగి ఉంటాయి అంటారు. వాయువేగ సమానమైనటువంటి వేగం కలిగినటువంటి ఈ గుర్రాలు ఉంటాయి అతనికి అన్నారు. అంతేకాదు బృహస్పతిట 1 సంవత్సర కాలం నక్షత్రాలతో కలిసి ఉంటాడట. నక్షత్రాలతో 1 సంవత్సర కాలం బృహస్పతి యొక్క గమనం ఉంటుంది అని చెప్తున్నారు. ఇక 5వ వాడైనటువంటి వాడు ప్రధానమైనటువంటి ఆయన శని భగవానుడు. శని అనకూడదండి, అపచారం. శని భగవానుడు అనాలట. ఆయనకి భగవత్ స్వరూపత్వాన్ని గ్రహాలలో ఇచ్చారు దేవతలు ఆయన. కాబట్టి ఈ శని భగవానుని యొక్క ఆ రథం నల్లగా ఉంటుందట. ఇనుముతో తయారు చేయబడినటువంటి రథం అంటది. కాబట్టి ఆ రథంలో ఉండేటటువంటి గుర్రాలన్నీ కూడా నల్లగా ఉంటాయిట. అంతేకాదు ఆయన యొక్క దారి కూడా చీకటిగా దారిలో నల్లనైనటువంటి దారిగా ఉంటుందట ఈ శని భగవానుని యొక్క దారి అంటున్నారు. ఈ రథం యొక్క గుర్రాలు, ఈ శనికి గుర్రాలు 10 గుర్రాలు ఉంటాయట రథానికి. ఏ విధంగానైతే 10 గుర్రాలు మనకు ఇంతకుముందు మనం స్మరించుకున్నాం, ఆ విధంగా 10 గుర్రాలు ఉంటాయట ఈ శని యొక్క ఆయన యొక్క రథానికి. ఈ రథాలన్నీ కూడా అన్ని నల్లని వర్ణంలోనే ఉంటాయిట. అత్యంత వేగమైనటువంటి ఆ
తేజస్సును కలిగి అత్యంత వేగంగా ప్రయాణించేటటువంటి ఆ గుర్రాలు ఉంటాయి అంటున్నారు. అంతేకాదు ఆయనకి మందుడు అని పేరుట, అంటే నిదానంగా ఉంటాడట ఆయన. ఏదైనా సరే ఆయన ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ నక్షత్రంలో లేదా ఏ రాశితో కలిసి ఉన్నప్పటికీ ఆయన యొక్క స్థితి చాలా నిదానంగా ఉంటాయి. ఆయనకు మందుడు అని పేరు అంటున్నారు. కాబట్టి ఈ శని భగవానుని యొక్క ఈ గుర్రాలన్నీ కూడా సూర్యుని యొక్క అనుగ్రహంతో పుట్టినవి అని అంటున్నారు. అటువంటి విశేషం కలిగినటువంటిది. అంతేకాదుట జాతక చక్రంలో కూడా చూసినట్లయితే ఈ శని యొక్క స్థానం 4 చోట్ల ఉంటుందట. మొదటిది లగ్నస్థానం, తర్వాత 3వ స్థానం, తర్వాత 7వ స్థానం, తర్వాత 10వ స్థానం. అంటే వివాహకారకుడు, వైవాహిక జీవితానికి సంబంధించి కూడా శని భగవానుని యొక్క ఆ స్థితిని చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 10వది దశమ స్థానం, అంటే కనుక కార్యస్థానం. మనం చేసే ఉద్యోగము, వ్యాపారాదులన్నీ కూడా ఆయన ఆధారపడే ఉంటాయి. అదేవిధంగా 3వది తృతీయం సంతానం అంటారు. మనకు పుట్టేటటువంటి పిల్లల యొక్క స్థితి కూడా ఆ శని భగవానుని ఆధారపడే ఉంటుంది. లగ్నం, మనం పుట్టినటువంటి జన్మ రాశి, జన్మ నక్షత్రం, వాటన్నిటికీ సంబంధించి కూడా ఆ శని భగవానుని యొక్క దృష్టి ఈ 4 చోట్ల ఆయన చూస్తూ ఉంటాడట. అదేవిధంగా ఈ శని యొక్క గమనము 3 విధములుగా ఉంటుంది మానవ జీవితంలో అంటున్నారు. మొదట ఈ శని యొక్క స్థితి ఆయన 3 సార్లు ప్రతి మనిషి జీవితంలో కూడా, ప్రతి మనిషి జీవన కాలంలో 3 సార్లు శని దశ వస్తుంది అని మనకి తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఆయన విశేషమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటాడట మానవ జీవితంలో. కాబట్టి ఈ శని భగవానుడు ఎవరిని ఆశ్రయించి ఉంటాడు? వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించి ఉంటాడట. కాబట్టి ఎవరైతే వెంకటేశ్వర స్వామి వారిని చక్కగా మనం సేవించుకుంటామో వారికి శని యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఏ రకములైనటువంటి శని సంబంధమైనటువంటి వ్యతిరేకమైన ఫలాలు లేకుండా ఉంటుంది అని మన జ్యోతిషశాస్త్రం తెలియజేస్తుంది. అటువంటి శని భగవానుడు కూడా అంతరిక్షంలో రథం పైన ప్రయాణం చేస్తూ ఉంటాడు అంటున్నారు. ఇక ఆ తర్వాత ఉన్నటువంటి ఆయన రాహువు. ఇందాక మనం రాహువు గురించి చెప్పుకున్నాం. రాహువు విశేషం మనం చూసినట్లయితే అతని యొక్క గుర్రాలు కూడా 8 రకాల గుర్రాలు ఉంటాయి. అదేవిధంగా అతని యొక్క దారి కూడా చీకటి దారిగానే ఉంటుంది రాహువుకి అంటున్నారు. ఇవి కూడా మనోవేగ సంబంధమైనటువంటి వేగంతో ఉంటాయి అంటున్నారు. ఆ తర్వాత అతని యొక్క దారి నల్లనైన దారిలో వెళ్తుంటాడు. ఆదిత్యాత్ నిశ్రుతో రాహు సోమం గచ్చతి పర్వసు, ఆదిత్యమేతి సోమశ్చ పునః సౌరేషు పర్వసు. ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ రాహువు యొక్క రథం సూర్యుని ద్వారా బయలుదేరి అమావాస్య పౌర్ణిమలలో ప్రయాణం చేసి చంద్రుని వరకు వెళ్తుందిట. అంటే సూర్యుని యందు ప్రారంభం చేసినటువంటి పాడ్యమి నాడు ప్రారంభం చేసినటువంటి రాహు గమనము అమావాస్యను దాటి అమావాస్య నుంచి మరలా పౌర్ణమి వచ్చే లోపల చంద్రుని చేరుతున్నట ఈ రాహుగ్రహం, ఈ రాహు యొక్క రథం అంటున్నారు. అలాగే చంద్రుడు కూడా సారపర్వములైనటువంటివి, అమావాస్య పౌర్ణములను సారపర్వములు అంటారు. కాబట్టి ఈ సారపర్వములైనటువంటి అమావాస్య పౌర్ణముల సమయానికి సూర్యుని చేరుకుంటూ ఉంటాట. అంటే అమావాస్య నాడు సూర్యుని యొక్క కిరణాల యొక్క సంబంధం లేకపోవటం చేత ఆ చంద్ర దర్శనం కాదు. అమావాస్య తర్వాత నుంచి సూర్యుని యొక్క సుషుమ్న అనేటటువంటి సహస్ర కిరణముల యొక్క ఒక సమూహం, దానికి సుషుమ్న అని పేరు. ఈ సుషుమ్న అనేటటువంటి కిరణ సమూహం యొక్క కారణం చేత చంద్రుని యొక్క కళలు రోజు రోజు పెరుగుతూ పౌర్ణమి నాటికి సంపూర్ణమైనటువంటి ఆ చంద్ర దర్శనాన్ని, పౌర్ణమి దాండు దర్శనాన్ని మనకి ఇస్తాడట. మరలా ఆ సూర్యుని యొక్క కిరణములలో ఉండేటటువంటి శక్తి నిదానంగా తగ్గుతూ ఉంటుంది. కిరణం యొక్క ప్రకాశకత్వం తగ్గుతూ ఉంటుంది చంద్రుని మీద. అప్పుడు చంద్రుని యొక్క కళలు తగ్గుతాయి. అది మనకి శాస్త్రం చెప్పేటటువంటి విషయం. ఆ రకంగా సూర్య చంద్ర సంగమమైనటువంటిది అమావాస్య. ఆ రకంగా అమావాస్య ఏర్పడుతుంది అని మనకి తెలియజేస్తున్నారు. ఆ తర్వాత కేతువు గురించి తెలియజేస్తున్నారు. అధకేతురథస్య అశ్వాహ అష్టౌ వై వాతరంహస పలాల ధూమ్రవర్ణాభ సబలా రాసభారుణా.
ఏతే వాహాః గ్రహాణం చ హి ఉపాఖ్యాతా రథాః సహ సర్వే ధ్రువ నిబద్ధాస్థే ప్రవృద్ధ వ్రాతరశ్మిభిః తపంతే భ్రామ్యమాణాస్తు యథాయోగం భ్రమంతి వై. చిట్ట చివరిదైనటువంటి కేతువు యొక్క రథం చూసుకున్నట్లయితే కేతువు కూడా 8 రకములైనటువంటి అశ్వములతో కూడిన రథంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అవి కూడాట ఆ 8 రకములలో 2 శ్వేతవర్ణములు, 2 లోహిత వర్ణములు, 2 పీతవర్ణములు, మరొక 2 కృష్ణవర్ణములు, మరొక 2 హరితవర్ణములు. అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క 2 గుర్రములు 2 వర్ణములలో ఉంటాయి అంటున్నారు. ఇవి ప్రధానంగా ఏం చేస్తుంటాయట, ఇందులో 4 గుర్రములు ఒక రకమైనటువంటి వేగాన్ని, 4 గుర్రములు మరొక రకమైనటువంటి వేగాన్ని కలిగి ఉంటాయట. అదేంటి అన్నీ సమానమైనటువంటి వేగం ఉండాలి కదా అంటే కనుక ఈ కేతువుకి మాత్రమే ఈ రథములలో ఉండేటటువంటి ఆ వేగం వ్యత్యాసం తేడా ఉంటుంది అని మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఇది ఒక గ్రహించవలసిన విషయం అన్నారు. ఈ విధంగా సమస్తమైనటువంటి గ్రహాలు కూడా ఈ అంతరిక్ష మండలంలో వాటి యొక్క స్థానాలలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ధ్రువుని ఆధారంగా చేసుకుని ప్రయాణం చేస్తూ ఉంటాయి. ధ్రువ మండలం లేదు ధ్రువ నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని ఈ గ్రహాలన్నీ కూడా ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఎలాగైతే కనుక మనకి ఒక నీటి ప్రవాహం ఉంటుంది నదీ ప్రవాహంలో వెళ్ళేటటువంటి పడవ ఎలా వెళ్తుంది అంటే ఆ ప్రవాహానికి తగినట్లుగా వెళ్తుంటారు. ప్రవాహం వేగంగా ఉంటే పడవ వేగంగా ప్రయాణం చేస్తుంది, ప్రవాహం తక్కువగా ఉంటే పడవ నిదానంగా ప్రయాణం చేసినట్లుగా ఈ ధ్రువుని యొక్క గమనాన్ని బట్టి ధ్రువుని కారణంగా ఈ మిగిలినటువంటి గ్రహాలు వాటి యొక్క గమనాన్ని నిర్దేశించుకుంటాయి అని మనకి తెలియజేస్తున్నారు. నాకు ఇవన్నీ కూడా చక్కగా ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ కూడా ధ్రువుని కన్నా చాలా లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో వెనకెక్కడో ఉంటాయి ఇవన్నీ కూడా. అందువల్ల అవి మనకు ఒక్కొక్క కాలంలో కనబడుతుంటాయి, ఒక్కొక్క కాలంలో కనబడుతూ ఉండవు. కాబట్టి ఇవన్నీ కూడా ధ్రువుని ఆధారంగా చేసుకుని నడుస్తున్నప్పటికీ కూడా వాటి యొక్క దర్శనం అంత త్వరగా ఉండదు. కారణం ధ్రువుని కన్నా ఎక్కడో వెనకాల దూరంగా ఉంటాయి ఇవన్నీ అంటున్నారు. అందువల్ల అవి తక్కువ తేజస్సుతో మనకి అప్పుడప్పుడు కనబడుతూ ఉంటాయి అని మనకి తెలియజేస్తున్నారు. ఈ రకంగా ఈ గ్రహాలన్నీ స్వతేజ సంబంధంగా ప్రవర్తిస్తూ ఉంటాయి అంటున్నారు. వాటి స్థితులలో పరిభ్రమిస్తూ ఉంటాయి అన్నారు. అంతరిక్షంలో కూడా వేగవంతమైనటువంటి వాయువుల ద్వారా అదేవిధంగా సూర్య కిరణముల ద్వారా కూడా అవి నడుపబడుతూ ఉంటాయి అని మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే మనం గ్రహించాల్సినటువంటిది, గ్రహాలు మనకి ఆకాశంలో స్పష్టంగా మనకి కనపడవు ఒక్కొక్కసారి, కానీ వాటి యొక్క ఆకార రూపమైనటువంటి నక్షత్రాలు మాత్రం కనబడతాయి. కొన్ని నక్షత్రాలు ఒక ఆకారంలో కనబడితే ఇది ఈ గ్రహానికి సంబంధించినటువంటిది అని గ్రహాల యొక్క ఆకారం కూర్పు వాటి యొక్క ఆ ఆకార స్థితిని బట్టి గ్రహాలను మనకి నిర్దేశించుకోవచ్చు అని మనకి తెలియజేస్తున్నారు. ఈ విధంగా అవన్నీ కూడా ఒక నియమబద్ధమైనటువంటి స్థితిలో తిరుగుతూ ఉండటం చేత మాత్రమే ఈ రకమైనటువంటిది మనకి చక్కగా కాలగమనం జరుగుతోంది నక్షత్ర గ్రహముల వల్ల అని మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి కోట్లాది అనేక కోటాను కోట్ల తారలతో జ్యోతిర్గణాలతో ఉండేటటువంటి ఆ భ్రమించేటటువంటి ఆ మొత్తానికి కూడా ఆ నక్షత్ర మండలానికి అంతటికీ కూడా శింసుమారం అనేటటువంటి ఒక పేరు ఉంటుంది. కాబట్టి ధ్రువంచ శింసుమారంచ అని మనకి ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ ధ్రువుడు అనేటటువంటి ఆయన శింసుమారం అనేటటువంటి నక్షత్ర మండలాన్ని చక్కగా నడిపిస్తూ ఉన్నాడు ఆయనకి అని తెలియజేస్తున్నారు మనకి. ఆ విధంగా పరమ పావనమైనటువంటి ఈ ధ్రువుడు ఆ ధ్రువ నక్షత్రం యొక్క దర్శనం చేత పగడు చేసినటువంటి ఏవైనా సరే జ్ఞాతాజ్ఞాత దోషాలు మనుష్యులు ప్రతిరోజు కూడా సాయంత్రం ఉత్తర దిక్కులో అత్యంత కాంతివంతంగా ప్రకాశించే ధ్రువ నక్షత్రానికి నమస్కారం చేసుకున్నట్లయితే ఏదైనా
పగటిపూట చేసేటటువంటి దోషాలు తొలగిపోతాయి. అంతటి పవిత్ర మూర్తి ధ్రువుడు అని మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి మానవులు తప్పకుండా ఆకాశంలో పగటిపూట సూర్యునికి నమస్కారం, రాత్రిపూట ధ్రువునికి నమస్కారం చేసుకోవాలి అని మనకి శాస్త్రం తెలియజేస్తుందని చెప్తున్నారు మనకి. కాబట్టి ఈ నక్షత్ర చక్రం ఏదైతే ఉందో శింసుమారం అనేటటువంటి పేరుతో దాన్ని పిలుచుకుంటున్నాం. దాని యొక్క స్థితి ఎలా ఉంటుంది, అది కూడా ఒక అంగాంగ వర్ణన, అందులో ఉండేటటువంటి వర్ణనని మనకి తెలియజేస్తున్నారు అన్నారు. ఈ శింసుమారంలో ఉత్తర దిశలో రాహు ఉంటాడట ప్రధానంగా. అదేవిధంగా దక్షిణ దిశలో కేతువు ఉంటాడు అంటున్నారు. ఈ శింసుమారం అనేటటువంటి నక్షత్ర మండలానికి ధర్మం అనేటటువంటిది శిరోభాగంగా ఉంటుంది అన్నారు. నారాయణుడు, ఎవరైతే నారాయణుడు భగవానుడు అని చెప్పబడుతున్నాడో ఆయన హృదయస్థానీయుడుగా ఉంటాడు అంటున్నారు. అశ్విని దేవతలు అనేటువంటి వాళ్ళు ఈ శింసుమారం అనేటటువంటిది ఒక మనుష్య ఆకారాన్ని కనుక మనం ఊహించుకున్నట్లయితే పాదస్థానంగా పాదాల వలె ఉంటారట అశ్విని దేవతలు అన్నారు. అదేవిధంగా వరుణుడు అర్యమునుడు వీళ్ళిద్దరూ కూడా ఆయన యొక్క వెనక భాగములుగా తెలియబడుతున్నారు అంటున్నారు. అంతేకాదు సంవత్సరం అని ఏదైతే చెప్పబడుతుందో కాల విభాగంలో ఒక విశేషం, ఆ సంవత్సరం అనేటువంటిది ఆ శింసుమారం అనేటటువంటి ఆ శరీరానికి కింద భాగం అధోభాగంగా తెలియబడుతోంది అంటున్నారు. అంతేకాదు ధ్రువుడు, మహేంద్రుడు, మరీచుడు, కశ్యపుడు అనేటటువంటి ఈ నలుగురు కూడా ఈ శింసుమారానికి మూలస్థానీయులుగా ఉండి ఈ శింసుమారం అనేటటువంటి నక్షత్ర మండలానికి, నక్షత్ర కూటమికి ఆధారభూతులుగా ఉన్నారు. ఎలాగైతే ఒక పెద్ద చక్రం ఉంటుంది, ఏమిటా చక్రం, మనం మట్టి కుండలను తయారు చేసేటటువంటి కుమ్మరి చక్రం ఉంటుంది. ఆ చక్రం పైన తిరుగుతూ ఉంటుంది. ఆ చక్రము పైన ఉన్నటువంటి ఇరుసు మాత్రం కదలకుండా ఉండి చక్రం మాత్రం తిరుగుతూ ఉంటుంది మనకి. అదేవిధంగా ఈ నలుగురు కూడా 4 దిక్కులలో 4 వైపులా కూడా ధ్రువుడు, మహేంద్రుడు, కశ్యపుడు, అదేవిధంగా మరీచుడు అనేటటువంటి ఈ నలుగురు కూడా, అందులో 2 మహర్షులు, 2 దేవతా స్వరూపాలు. దేవతా స్వరూప మహర్షి స్వరూపములైనటువంటి వీళ్ళ నలుగురు యొక్క ఈ స్థితి వల్ల ఈ శింసుమారం అనేటటువంటి నక్షత్ర మండలం అద్భుతంగా ప్రకాశిస్తోంది అని మనకి ఇందులో చక్కగా తెలియజేస్తున్నారు అంటున్నారు. ఈ విధంగా ఈ శింసుమారం అనేటటువంటి ఈ నక్షత్ర మండలానికి ధ్రువుని యొక్క స్థితి ఆధారంగా చెప్పబడింది అంటున్నారు. ఆ తర్వాత సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి, ధ్రువుడు, ఇవి 4 కూడా ఈ అంతరిక్షంలో శాశ్వతమైనటువంటి నక్షత్రాలు అని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ నలుగురు కూడా అభిముఖులు, ఉన్ముఖులు, పరాన్ముఖులు, వక్రీముఖులు అని 4 రకాలుగా 4 దిశలలో ఉంటారట వీళ్ళ నలుగురు కూడా. ఉంటూ ఈ అంతరిక్ష మండలాన్ని చక్కగా ముందుకు నడిపిస్తూ సూర్యచంద్రుల యొక్క గమనాన్ని ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో ఉండేలా వీళ్ళు చూసుకుంటూ ఉంటారట. ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం జరగాలంటే ఒక రోజు మొత్తంలో దానికి ఎన్నో రోజుల నుంచే ఎన్నో రకాలైనటువంటి ప్రహసనాలు, ఏర్పాట్లు, ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడే ఆ రోజు ఆ కార్యక్రమం అద్భుతంగా నిర్వహింపబడుతుంది. అదేవిధంగా ఈ అంతరిక్షంలో కూడా సూర్యచంద్రుల యొక్క గమనం అనేటటువంటిది ఇంత అద్భుతంగా నడవాలి అంటే ఈ శింసుమారం అనేటటువంటి నక్షత్ర మండలం, దానికి ఆధారభూతులైనటువంటి వీళ్ళందరూ కూడా సక్రమమైనటువంటి నిర్వహణ చేయడం ద్వారా జరుగుతోంది అంటున్నారు. ఈ విధంగా ఆకాశం మొత్తానికి కూడా కేంద్రస్థానీయుడు ధ్రువుడుట. సూర్యచంద్రులకు కూడా ప్రధాన ఆధారభూతుడైనటువంటి ధ్రువుని యొక్క వైభవాన్ని ధ్రువోపాఖ్యాన చరితం అనేటటువంటి పేరుతో ఈ అధ్యాయంలో మనకి చక్కగా తెలియజేశారు. ఇక తర్వాతి అధ్యాయంలో అసలు ఈ చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు వీటి యొక్క స్థితిని నిర్వహించేటటువంటి ఆ జ్యోతిష్య శాస్త్ర విభాగాల్లో ఉండే విశేషాలు అత్యంత విపులంగా మనకి తర్వాత అధ్యాయాల్లో తెలియజేయబడతాయి. ఇంతటి విశేషం కలిగినటువంటి ఈ బ్రహ్మాండ పురాణంలో మనం శ్రీకృష్ణుని యొక్క ఒక వైభవాన్ని ప్రకాశింపజేసే స్తోత్రాన్ని మనం స్మరించుకుంటున్నాం. అందరం కూడా ఈ స్తోత్రాన్ని చక్కగా అనుసంధానం చేసుకుందాం.
అథ శ్రీ బ్రహ్మాండ పురాణే పూర్వభాగే త్రైలోక్య విజయ కవచ స్తోత్రం నమః కిశోరవేషాయ స్వాహా పృష్ఠం మమావతు ఉదరం పాతు మే నిత్యం ముకుందాయ నమో నమః హ్రీం శ్రీం క్లీం కృష్ణాయ స్వాహా పరౌ పాతు సదా మమ ఓం విష్ణవే నమః స్వాహా బాహుయుగ్మం మమావతు ఓం హ్రీం భగవతే స్వాహా నఖపంక్తిం మమావతు ఓం హ్రీం శ్రీం పద్మనాభాయ నాభిం పాతు సదా మమ ఓం సర్వేషాయ స్వాహేతి ఏషాన్ మమ సదావతు నమః కృష్ణాయ స్వాహేతి ఫాలం మే సర్వదావతు బ్రహ్మరంధ్రం సదావతు ఓం హ్రీం శ్రీం రసికేశాయ కటిం మమ సదావతు మమ సదావతు నమో గోపీజనేశాయ ఊరు పాతు సదా మమ ఓం నమో దైత్యనాశాయ స్వాహేత్యవతు జానుని యశోదానందనాయేతి నమో అంతో జంఘకే అవతు రాసారంభ ప్రియాయేతి స్వాహాంతో హ్రీం మమావతు వృందా ప్రియాయ స్వాహేతి సకలాంగాని మే అవతు పరిపూర్ణమనః కృష్ణ ప్రాచ్యాం మాం సర్వదావతు స్వయం గోలోకనాథో మాం ఆగ్నేయాం దిశి రక్షతు పూర్ణబ్రహ్మస్వరూపశ్చ దక్షిణే మాం సదావతు నైరుత్యాం పాతు మాం కృష్ణః పశ్చిమే పాతు మాం హరిః గోవిందః పాతు వాయవ్యాం ఉత్తరే రసికేశ్వరః ఈశాన్యాం మే సదా పాతు బృందావన విహారకృత్ వృందా ప్రాణేశ్వరస్య స్వత్ పాతు మాం ఊర్ధ్వదేశతః తథైవ మామధః పాతు బలిధ్వంసీ మహాబలః ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే పూర్వభాగే త్రయస్త్రింశే అధ్యాయే त्रैलोक्य विजय कवच स्तोत्रे द्वादश श्लोकाः क्षमा प्रार्थना तो कार्यक्रम अध क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तुते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम्
శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ.